హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము కరివేపాకు చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా కరివేపాకు పొడి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసేసుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలి. సోంపు వేసుకోవడం వల్ల మనకు చికెన్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి, స్కిప్ చేయకుండా వేసుకోండి. అలాగే 2 లవంగాలు, 1 ఇలాచీ, 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క పీస్ వేసుకోవాలి. మనం ఈ కరివేపాకు చికెన్ ఫ్రైలో కారం యూజ్ చేయట్లేదండి, ఎండుమిరపకాయలు మాత్రమే వేసుకుంటున్నాం కాబట్టి మీ స్పైసీనెస్ తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోండి. నేనైతే 5 నుంచి 6 వరకు ఎండుమిరపకాయలు వేసుకున్నా. అలాగే ఇప్పుడు ఇందులోకి 1 కప్పు కరివేపాకు తీసుకోవాలి. ముందుగా నేను ఈ కరివేపాకుని వాటర్లో నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన వేసి వాటర్ అనేది లేకుండా పూర్తిగా ఆరిపోయేంత వరకు కరివేపాకును ఆరబెట్టేసుకున్న తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక 300 గ్రామ్స్ వరకు చికెన్ తీసేసుకొని వాటర్లో నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ లేకుండా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని మనం తీసుకున్న మసాలాలన్నీ కలుపుకుంటూ మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఈ మసాలా వేయించేసుకునేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకొని మసాలాలు మంచిగా వేగిపోయినాక తీసి ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కరివేపాకు వేసేసుకొని కరివేపాకును కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. మనకు కరివేపాకు మంచిగా ఫ్రై అయిపోతేనే చికెన్ టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకని చెప్పేసి కరివేపాకు ఈ విధంగా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. చేసుకున్నాక ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్న మసాలాలు నేను మిక్సీ జార్లోకి వేసేసుకున్నా. ఇప్పుడు కరివేపాకు కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని పొడిలా వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే పొడిలా రాదండి, పేస్ట్లా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న కరివేపాకు పొడిని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టుకుంటే మనకు 15 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కరివేపాకు పొడితో మనం కావాలనుకున్నప్పుడు చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ పొడిని పక్కన పెట్టేసుకొని చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైపోయిన తర్వాత ఉల్లిపాయల్ని మనం ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ఆయిల్లోకి వేసేసుకొని కలుపుకుంటూ ఉల్లిపాయల్ని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఉల్లిపాయ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకుంటూ 2 నుంచి 3 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు పీస్ అనేది టేస్టీగా ఉంటుందండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. మనం ఇంతకుముందు ఆయిల్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి సాల్ట్. ఇప్పుడు ఇలా సాల్ట్ వేసేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ ఈ విధంగా ఆయిల్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు కరివేపాకు పొడి కూడా వేసేసుకోవాలి. నేను చెప్పిన క్వాంటిటీ చికెన్కి కరివేపాకు పొడి పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఈ కరివేపాకు పొడి వేసేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 3 నిమిషాల పాటు చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ చికెన్ పీసెస్కి బట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. 3 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే మనం వేసిన పొడి మాడిపోకుండా ఉండడానికి వాటర్ వేసేసుకుంటే పొడి మాడిపోకుండా చికెన్ పీసెస్కి అంటుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వాటర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని చికెన్లో ఉన్న ఆయిల్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇక్కడ మనకి చికెన్లో నుంచి ఆయిల్ మొత్తం రిలీజ్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసేది కరివేపాకు చికెన్ కాబట్టి
కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా కరివేపాకు చికెన్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు యూజ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక సగం నిమ్మకాయ తీసేసుకొని నిమ్మకాయ రసాన్ని చికెన్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా నిమ్మరసం వేసుకోవడం వల్ల చికెన్ పీసెస్ జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుందండి. తింటుంటప్పుడు పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఇలా నిమ్మరసం వేసేసిన తర్వాత స్టవ్ వెంటనే ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, ఇక్కడ మనకి కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఫ్రైని మనం ప్లేట్లోకి తీసేసుకొని చపాతీలోకి అలాగే వైట్ రైస్లోకి సైడ్కి కొంచెం నిమ్మకాయ వేసేసుకొని ఉల్లిపాయల కాంబినేషన్ తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. చిన్నపిల్లలు అయితే డైరెక్ట్గా తినేస్తారు చికెన్ ఫ్రైని, అంత బాగుంటుంది టేస్ట్. అలాగే మనం కూరల్లో కరివేపాకు వేస్తే తీసి పక్కన పెట్టేస్తారండి. ఈ మధ్యలో చాలామందికి హెయిర్ ఫాల్ ప్రాబ్లం అవుతుంది కదా. ఈ విధంగా కనుక మనము కరివేపాకు పొడి వేసి చికెన్లో కనుక ఫ్రై చేసి ఇస్తే డైరెక్ట్గా తినేస్తారండి. జుట్టుకు కూడా చాలా మంచిది కరివేపాకు తినడము. ఓకేనండి, కరివేపాకు చికెన్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చెక్ చేసుకొని ఒకసారి ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.